హాయ్, వెల్కమ్ టు సినిటిక్స్ సినిమా అండ్ పొలిటికల్ న్యూస్ అండ్ వ్యూ స్టేషన్. ఇవాళ మనం చెప్పుకోబోతుంది దేవరా మూవీ రివ్యూ. మార్నింగ్ నేను కూడా మీకు మళ్ళీ చాలా యాంగ్జైటీతో మూవీకి వెళ్ళడం జరిగింది. మూవీకి ఫస్ట్ నాకు అంత హోప్స్ లేవు, ఎందుకంటే కొరటాల శివ గారు ఒక పెద్ద రాడ్డు దింపారు మనకు ఆచార్య రూపంలో. సో అది మైండ్లో పెట్టుకొనే నేను ఈ సినిమాకి చూద్దామనే ఆలోచనలో ఉన్నాను. యాక్చువల్గా ఏమైందంటే మన ట్రైలరు, టీజర్ చూసినప్పుడు నాకు కొంచెం హోప్స్ తగ్గాయి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మనకు ఆచార్య లాగే కనిపించింది నాకైతే సినిమా బాస్. బట్ ఎనీహౌ మనం ఒకసారి చూడాలి. ఎంతైనా చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ మూవీ వస్తుంది. అలాగే మనం ఏ డైరెక్ట్‌ని తక్కువ అంచనా వేయకూడదనే ఉద్దేశంతో వెళ్ళటం అయితే జరిగింది. బట్ నేను వెళ్ళేటప్పుడైతే మాక్సిమం అంత హోప్స్ పెట్టుకొనైతే ఎళ్ళలే. ఎందుకంటే ట్రైలర్ నన్నంతగా సాటిస్ఫై చేయలేదు. ఇట్స్ ఎ నార్మల్ టైప్ ఆఫ్ ట్రైలర్. యాక్చువల్‌గా మనందరికీ తెలిసిందే భయ్య. సింపుల్ లాజిక్. 'త్రివిక్రమ్' సినిమాలో ఏముంటాయి? అలాగే మన 'కొరటాల శివలో' ఏముంటది? అనేది మనకు క్లారిటీ ఉండిద్ది. 'కొరటాల శివ' మూవీస్‌లో ఏమైతదంటే, మీ ఫస్ట్ మూవీ నుంచి తీసుకోండి. ఒక ప్రాబ్లమ్ ఉంటది. దాన్ని సాల్వ్ చేయడం కోసం ఒకడు స్ట్రగుల్ చేస్తా ఉంటాడు. వాడు చేయలేకపోయేసరికి ఇంకొకళ్ళొచ్చి సాల్వ్ చేస్తారు. మీరు 'మిర్చి' తీసుకున్నా, 'ఆచార్య' తీసుకున్నా, 'శ్రీమంతుడు' తీసుకున్నా, నెక్స్టు 'జనతా గ్యారేజ్' తీసుకున్నా, ఇవన్నీ గూడా సేమ్ కేటగరీ. సో, దేర్ ఆర్ 2 హీరోస్ ఇన్ హిస్ మూవీస్. ఈ సినిమాలో గూడా ఇద్దరు హీరోస్ ఉంటారు. ఒకడికి ప్రాబ్లమ్ వస్తుంటే, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక హీరో స్ట్రగుల్ అయితా ఉంటే, ఆ ప్రాబ్లమ్‌ని వేరే హీరో సాల్వ్ చేస్తారు. ఆ ట్రైలర్ చూసినప్పుడు గూడా నాకు అదే అనిపించింది. లైక్ ఫాదర్, సన్. ఫాదర్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ అండ్ హీ గాట్స్ ఆబ్స్టికల్స్. దాన్ని సాల్వ్ చేయడానికి సన్ వస్తాడు అనేది ట్రైలర్‌లో నాకు అనిపించిన వ్యూ. సో, నేను అదే వ్యూతో మూవీకి వెళ్ళటం అయితే జరిగింది. మార్నింగ్ మూవీ అయితే చూశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూవీ విషయానికొస్తే 'దేవరా' మూవీని ప్రొడ్యూస్ చేసింది మిక్కిలినేని సుధాకర్ అండ్ కొసరాజు హరికృష్ణ గారు అండర్ ద బ్యానర్ ఆఫ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యోసుధా ఆర్ట్స్. ఓకే, ఈ మూవీలో మనకు పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి. లైక్ విలన్ క్యారెక్టర్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ ప్లే చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. అలాగే మలయాళం ఫేమస్ వర్సటైల్ యాక్టర్ అయినటువంటి షైన్ టామ్ చాకో కూడా ఈ మూవీలో ఉన్నారు. వాటితో పాటు తమిళ్ ఫ్లేవర్ కూడా ఉండాలి కాబట్టి, బికాస్ ఇట్ ఈస్ ఎ పాన్ ఇండియా మూవీ కాబట్టి మనకు తమిళ్ నుంచి నరేన్ అని ఒక యాక్టర్ ఉన్నారు. అలాగే తను కూడా మంచి రోల్ ప్లే చేశారు. అండ్ వీ హ్యావ్ శ్రీకాంత్ ఆల్సో ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ. హీరోయిన్ వచ్చేసరికి మనకు జాహ్నవి యాక్ట్ చేశారు. సో దిస్ ఇస్ ద మూవీ. అండ్ నేనైతే మూవీ చూసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఆ ట్రైలర్ నాకు అంత ఇంప్రెసివ్గా లేదు. అండ్ వీ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ మన కొరటాల మూవీస్ అన్ని తెలిసినాయి కూడా. సో ఆ ఫ్లేవర్లో ఉన్నదని ఒక క్లారిటీ అయితే ఉంది. ఆ వ్యూతోనే నేను వెళ్ళాను. మినిమం హోప్స్తో, మినిమం ఎక్స్పెక్టేషన్తో మూవీ అయితే చూడటం జరిగింది. బట్ సర్ప్రైజింగ్లీ మూవీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. లైక్ మా ఫస్ట్ పార్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఓకే, ఇట్స్ గుడ్ మూవీ. అంత నెగిటివ్గా అయితే ఏం లేదు. మనం అంత డిసప్పాయింట్ అయ్యే మూవీ అయితే కాదు. బాగుంది మూవీ అయితే. మూవీ పరంగా ఇట్స్ ఎ గుడ్ మూవీ. బట్ ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న మనం సినీ నాలెడ్జ్కి మూవీ ఎక్కడో మైనస్ లాగా నాకు కొంచెం అనిపించింది. ప్లస్ పాయింట్స్కి వచ్చేస్తే ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచిగా యాక్ట్ చేశారు. యాక్ట్ చేయటం అంటే హీఈస్ నాట్ లైక్ హిజ్ ప్రీవియస్ యాక్టింగ్, ప్రీవియస్ మూవీస్ లాగా కాదు. తను చాలా సెటిల్డ్ క్యారెక్టర్ అయినటువంటి సెటిల్డ్ యాక్టింగ్ చేశారు. ఎక్కడ కూడా మనకు జూనియర్ ఎన్టీఆర్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నారు, కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, కొంచెం తన ఫ్లేవర్ని యూజ్ చేస్తున్నారు అన్నట్టు ఉండదు. ఆ క్యారెక్టర్ దేవర ఎట్లా అయితే బిహేవ్ చేస్తారు అట్లాగే చాలా మంచి యాక్టింగ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తాను. అంతకుముందు ఉన్న జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్కి చాలా తేడా ఉంది. బికాస్ ఆఫ్ తను వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కూడా ఒక మంచి పాయింటేనేమో. లైక్ రామ్ చరణ్ తేజ్తో అవ్వచ్చు, మహేష్తో మంచి ర్యాపో ఉండటం, మిగతా యాక్టర్స్తో కూడా బాగా కలిసిపోతూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. సో దానివల్ల ఏమో తెలియదు, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కేవలం నందమూరి ఫ్యాన్స్కి మాత్రమే కాదు, మిగతా అందరి ఫ్యాన్స్ కూడా నచ్చే యాక్టర్ అయ్యాడు అంటంలో ఎటువంటి సందేహం లేదు. హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. హీఈస్ ఎ గ్రోన్ అప్ యాక్టర్ అండ్ ఈజ్ ఎ proved actor, we know that. But in this movie he acted what he has to act. బాగా యాక్ట్ చేశాడు, చాలా నీట్గా యాక్ట్ చేశాడు. సెటిల్డ్ క్యారెక్టర్. ఎక్కడ కూడా మనం జూనియర్ ఎన్టీఆర్ తప్పు పట్టడం లేదు. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తన ప్రెసెన్స్ మనకు ఈ మూవీని ముందుకు తీసుకెళ్లేటట్టు చేయడంలో, మనకు కూర్చోబెట్టడంలో ఎటువంటి డౌన్ఫాల్స్ అయితే చేయదు.
అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి బీజీఎం ఆఫ్ అనిరుద్. యాక్చువల్‌గా అనిరుద్ మనం 'జైలర్' మూవీ తీసుకోవచ్చు, నెక్స్ట్ 'మాస్టర్' మూవీ తీసుకోవచ్చు. వీటిలో ఉన్న బీజీఎం వేరు. అలాగే మనకు 'విక్రమ్‌లో' బీజీఎం అవ్వచ్చు. ఈ బీజీఎమ్స్‌తో కంపేర్ చేస్తే తక్కువనే చెప్పాలి. బట్ కొరటాల తీసిన ఈ మూవీకి అంతకంటే మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, జూనియర్ ఎన్టీఆర్ ప్రెజెన్స్‌కి ఈ బీజీఎం అనేది తోడైంది కాబట్టి ఈ మూవీ మనకు బాగుంటుంది. సో, బీజీఎం పరంగా ఇట్స్ గుడ్. ఇక మైనస్ పాయింట్స్కి వచ్చేసుకుంటే లైక్ సాంగ్స్ నాట్ టు దట్ మార్క్. ఆ ఒక్క చుట్టుకుంటే సాంగ్ తప్పించి మిగతా సాంగ్స్ దే ఆర్ జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్ సిచ్యువేషనల్ సాంగ్స్, దట్స్ ఇట్. అండ్ డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం వెళ్ళొద్దు ఫ్రెండ్స్, బికాస్ జూనియర్ ఎన్టీఆర్ అంటేనే హీఈస్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ హీఈస్ ద మ్యాన్ ఆఫ్ డ్యాన్స్. ఆఫ్టర్ చిరంజీవి హీఈస్ ద బెస్ట్ డాన్సర్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. అంత మంచి డాన్సర్. బట్ ఈ మూవీలో మనం డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అవటం మాత్రం షూర్. ఎందుకంటే ఎక్కడ కూడా నాకు అంతగా ఆకట్టుకునే స్టెప్స్ అయితే కనపడలా. ఒక ఆయుధ పూజ సాంగ్స్లో మాత్రం 2-3 స్టెప్స్ కనపడ్డాయి. బట్ నాట్ టు దట్ మార్క్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. బికాజ్ ఆ క్యారెక్టర్ అంతకంటే ఎక్కువ చేయకూడదు కాబట్టి వేయలేదేమో. మరి చిన్న జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ అయినా మంచి సాంగ్స్ డ్యాన్స్ ఉంటాయేమో అనుకుంటే ఆ చుట్టుకుంటే సాంగ్స్కి వినటానికి బాగుంది, చూడటానికి నాకు అంతగా అనిపించలేదు. లైక్ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే వి విల్ డిసప్పాయింట్. అండ్ ఇంకో పెద్ద డిసప్పాయింట్ ఏంటంటే ఈ మూవీలో ఆ సాంగ్లు అయిపోయారు భయ్య. లైక్ అది మనకు దావూదీ సాంగ్ ఉంది. అట్లీస్ట్ నేను ఆ సాంగ్తో అయినా కనీసం జూనియర్ అంటే డ్యాన్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు అనుకుంటే అసలు ఆ సాంగే తీసేసాడు. ఆ సాంగ్ తీసేయడానికి కారణం కూడా నేను తర్వాత చెప్తాను. అలాగే ఈ మూవీస్లో చాలామంది యాక్టర్స్ ఎందుకు యూజ్ చేయలేదో నాకు అర్థం కాదు. లైక్ వీ హ్యావ్ షైన్ టామ్ చాకో, ఈజ్ అ వెరీ గుడ్ వర్సిటైల్ యాక్టర్, మంచి యాక్టర్. తను అసలు అపీరెన్స్ రాగానే సో హీఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ దిస్ మూవీ అనే ఒపీనియన్తో నేను కూర్చున్నాను. బట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సిగరెట్ తాగుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. లిటరల్గా కనీసం ఒక డైలాగ్ కూడా లేదు. ఎందుకు పెట్టారో నాకు తెలియదు. మేబీ తను ఏమన్నా నెక్స్ట్ పార్ట్లో యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఈ పార్ట్లో ఏం చేయలేదేమో నాకు అర్థం కాలేదు. అలాగే శ్రీకాంత్ క్యారెక్టర్ ఈజ్ ఆల్మోస్ట్ నాకు సరైనోళ్ళలో అల్లు అర్జున్తో పాటు ఉన్నటువంటి శ్రీకాంత్ని కొంచెం హెయిర్ స్టైల్ మార్చి కూర్చోబెట్టాడు అన్నట్టు ఉంటుంది. సేమ్ అంతే సపోర్టివ్ హీరోకి. అంతకుమించి వెళ్ళదు. మంచితనం మనకు కనపడుతూ ఉండిద్ది. అంతకుమించి ఏం ఉండదు శ్రీకాంత్ క్యారెక్టర్. ఇంకా మనకు సైఫ్ అలీ ఖాన్ని పెట్టారు మెయిన్ విలన్ కాబట్టి మనకు తెలిసిందే చేశాడు కొరటాల శివ. లైక్ మన పాత మూవీస్ అన్నిట్లో కూడా ఎప్పటి నుంచో చూస్తున్న మూవీస్లో బాలీవుడ్ యాక్టర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారో సేమ్ మధ్య ఎక్స్ప్రెషన్ ఇవ్వటం, అట్లా సరే ఆ దేవురడి చెప్పి నేనే ఈ సముద్రాలు నేరాలి, ఆ దేవరాని చంపడం అంత సులభం కాదు, దేవరాని చంపు, ఇలా బేస్ బాయ్స్ పెట్టేసి తన వాళ్ళందరినీ ఎట్లా చంపాలి సినిమా మొత్తం స్కెచ్ చేయడమే సరిపోతూ ఉండిద్ది. ఏదో ఉండాలి కాబట్టి ఉన్నాడు అన్నట్టు ఉండిద్ది. బట్ ఓకే, నాట్ బ్యాడ్. అండ్ నారాయణ్ ఈజ్ వేస్టెడ్ అండ్ షైన్ టామ్ చాకో ఈజ్ ఆల్సో వేస్టెడ్. ప్రకాష్ రాజ్ ఆ క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ని డైలాగ్స్ చెప్పడం కోసం మనకు బ్యాక్గ్రౌండ్ నుంచి వాయిస్ ఇప్పించడం కోసం ఒక క్యారెక్టర్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉండిద్ది. బట్ ఓకే, బట్ నాట్ ఎక్స్ట్రాడినరీ. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సినిమాలో మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే వెళ్ళొద్దు బ్రదర్స్. అంతా కూడా నార్మల్గా వెళ్ళిపోతూ ఉండిద్ది. సినిమా బాగానే ఉండిద్ది కానీ అంత ఎక్స్పెక్టేషన్ లెవెల్కి అయితే రీచ్ అవ్వదు. అండ్ సినిమాటోగ్రఫీస్ ఓకే, రత్నవేలు గారు తీశారు. అండ్ శ్రీకర్ ప్రసాద్స్ ఎడిటింగ్కి వచ్చేసరికి మైనస్ ఎక్కడ పడిందంటే యాక్చువల్గా ఇన్ మై ఒపీనియన్ ఈ మూవీని సింగిల్ పార్ట్లో తీసేస్తే సూపర్ హిట్ అయ్యేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏం చేశారంటే 2 పార్ట్స్ తీయాలి కాబట్టి ఉన్న పార్ట్లోని ఈ సీన్స్ని బాగా ల్యాక్ చేశారేమో అనిపిస్తుంది. సినిమాలో ఒక 4-5 చేస్ సీన్స్ ఉంటాయి, అన్ని అవసరం లేదు. ప్రతిసారి తను పట్టుకోవడానికి వెళ్ళటం, ఆ చేసింది కూడా కొంచెం ప్రొలాంగ్ అయి తీస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే సెకండ్ పార్ట్కి సినిమా ఉండాలి కాబట్టి 2.5 hours మూవీ తీయాలి కాబట్టి ఈ చిన్న పార్ట్స్ని పెద్దగా ప్రొలాంగ్ చేసి తీశాడా కొట్టాలి శివ అన్న ఒపీనియన్ మనకు డెఫినెట్గా కనపడుతూ ఉంటుంది సినిమాలో. ఈ సినిమాకి అదే మెయిన్ మైనస్. మిగతా అంతా ఓకే. సినిమా సింగిల్ పార్ట్లో తీసుంటే మేబీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి ఉండేదేమో. ఈ పార్ట్ తీయడం వల్ల ఏమైందంటే హీరోయిన్ క్యారెక్టర్ పోయింది. సెకండ్ హాఫ్లో ఎప్పుడో హీరోయిన్ వచ్చింది ఒక 1/2 hour తర్వాత. తను ఉండిద్దా అంటే కరెక్ట్గా 10 minutes ఉంటుంది. 5 minutes ఒక సినిమాలో డైలాగ్స్ ఉంటాయి హీరో కోసం, తర్వాత పాట వచ్చింది. ఇంకా కనపడడం కూడా కనపడదు మనకు. ఆ దావీది సాంగ్ కూడా తీసేశారు. దావీది సాంగ్ తీయడానికి కూడా 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, సెకండ్ పార్ట్లో పెట్టొచ్చు, లేదా సినిమాకి ఏమైనా నెగిటివ్ రివ్యూస్ వస్తే కొంచెం కలెక్షన్ స్లో అయితే సెకండ్ వీక్ నుంచి ఆ సాంగ్ని కూడా యాడ్ చేసుకోవడం కోసం మేబీ దాన్ని ఆపుండొచ్చు. నా అంచనా ప్రకారం అయితే విత్ ఇన్ 1 week ఆఫ్ ద మూవీ స్టార్టెడ్ ఆ సాంగ్ని మళ్ళీ యాడ్ చేసుకుంటారు.
మళ్ళీ కలెక్షన్స్ రాబట్టుకోవడం కోసం. అందుకోసం డైరెక్టర్ వేసినటువంటి ప్లాన్ అయ్యి ఉండొచ్చు మేబీ. అండ్ అన్నిటికంటే అప్రిషియేటివ్ థింగ్ ఏందంటే, నేను ఇందాక చెప్పినట్టు మీకు జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బీజిఎం ఆఫ్ అనిరుద్, వీటికి తోడుగా కెన్నీ బేట్స్ స్టంట్ కొరియోగ్రఫీ చేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ సీన్ అయితే పండగే ఫ్రెండ్స్. జూనియర్ ఈ సినిమా మొత్తంలో ద బిగ్గెస్ట్ పార్ట్ ఈస్ ద ఇంటర్వెల్ బ్లాక్. అది ఇంకొంచెం ప్రొలాంగ్ అయితే ఇంకా సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉండేది, బట్ ఇట్స్ ఓకే. సో ఇంటర్వెల్ బ్లాక్. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ మోర్ దెన్ దిస్. ట్విస్ట్ అయితే ఉంటుంది, బట్ ఆ ట్విస్ట్ మనం అంతగా హ్యాపీగా ఫీల్ అవ్వం, సాటిస్ఫైడ్గా ఫీల్ అవ్వం, కొంచెం డిసప్పాయింట్ అయినట్టే ఉండిద్ది. బట్ ట్విస్ట్ ఈజ్ దేర్, బట్ ట్విస్ట్ ఈజ్ నాట్ టు దట్ మార్క్. ఇది ఫ్రెండ్స్ సినిమా పరంగా చూస్తే ఇట్స్ ఎ గుడ్ మూవీ. యాజ్ వీఆర్ మూవీ లవర్స్, వీ హ్యావ్ నో మూవీస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. సో పెద్ద మూవీ వచ్చింది. సో డూ గో, దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి మనకు. సో ప్లీజ్ డూ గో టు ద మూవీ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద మూవీ. అండ్ డూ యువర్ మీ వంతు సహకారం మీరు కూడా అందించండి సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం. సినిమాని పైరసీ మాత్రం చేయొద్దు. సినిమా థియేటర్లో చూడండి. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ మూవీ. ఇట్స్ ఎ గుడ్ మూవీ దట్ యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేవలం నా ఒక్కడి ఒపీనియన్ మాత్రమే. ఇది ఈ సినిమా ఇట్లా ఉంది అని కాదు. సినిమా అయితే చాలా బాగుంది. ఓన్లీ మైనస్ పాయింట్స్ హియర్ దీస్ నేను మీకు చెప్పింది. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమున్నా సరే మీరు కామెంట్స్లో షేర్ చేయొచ్చు. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.